నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు చాలామంది అంటే ముఖ్యంగా ఆడవారు చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, బిజినెస్ కావచ్చు, షాప్లో పనిచేసేవారు కావచ్చు. ఓ ఆడబిడ్డ బయట వెళ్తుంది అని అంటే కేవలం వాళ్ళ ఇంట్లో దుస్థితి బాగలేకో, వాళ్ళ భర్త బాగాలేకో, వాళ్ళ నాన్నగారు బాగాలేకో కాదు. వాళ్ళు చదివిన చదువు వృధా కాకూడదని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు కొద్దిగా చేదోడు వాదోడుగా నిలబడదామని ఆలోచనతో జాబ్స్ చేస్తూ ఉంటారు. కానీ అలా జాబ్ చేస్తూ ఉన్నప్పుడు చాలా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఎదుట ఆడవారు కావచ్చు, మన పైన ఉన్న ఓనర్స్ కావచ్చు, మనతో పాటు జాబ్ చేసే పక్కన వాళ్ళు కావచ్చు, మనపై అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనకు ఎవరితోనూ మనకు ఏ ఇబ్బంది ఉండకూడదు. మన పని మనం సామరస్యంగా చేసుకుంటూ పోవాలి. మనతో ఎవరికి ఇబ్బంది ఉండొద్దు, వాళ్ళతో మనకు ఉండొద్దు అని మనం అనుకున్నప్పుడు నేను చెప్పే ఈ ఒక్క పూజా విధానం పాటిస్తే మీకు ఒక రక్షగా ఉంటుంది. నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పట్లేదు. ఇది ఆదిదేవుడి దగ్గర నుంచి వచ్చే ఒక రక్ష. అదేంటంటే మీరు ఫస్ట్ చేయవలసిన పని, గట్టిగా ఉన్న ఒక పసుపు కొమ్ము తీసుకొని అందులో ఒక గణపతిని చెక్కించండి. అది పెన్తో కావచ్చు, లేదు చెక్కేదైనా కావచ్చు, లేదు మీరైనా వేయచ్చు, మీకు వచ్చిన పాటి దాంతో మీరైనా వేయచ్చు. మీరు వేసేటప్పుడు ఆ గణపతి తొండం మాత్రం కుడివైపుకి తిరిగి ఉండాలి. అలా పసుపు కొమ్ము మీద ఒక గణపతిని చెక్కించి బుధవారం నాడు దేవుడి దగ్గర పెట్టి పూజ చేయండి. ఆ పూజ ఎలా ఉండాలి అని అంటే, మీకు రక్షగా మీ చుట్టూ ఎన్ని దుష్ట శక్తులున్నా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నా, ఎవరు బాధ పెడుతున్నా, ఎవరి వల్ల మీరు నలిగిపోతున్నా, వాళ్ళ వైపు నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ గణపతి మీకు చుట్టూ రక్షగా ఉంటారు. మీరు బుధవారం నాడు దేవుడి దగ్గర పెట్టి మీ మనసులో ఉన్న ఇష్టదైవాన్ని ధ్యానం చేసుకొని పూజ చేసి ఆ పసుపు కొమ్ముని ఓ తమలపాకులో పెట్టి, ఆ తమలపాకు పసుపు కొమ్ము ఒక పసుపు బట్ట అనగా ఒక తెల్ల క్లాత్ తీసుకొని పసుపు నీళ్ళలో ముంచి ఆరేసి అది ఆ రోజు రెడీ చేసుకొని ఈ పసుపు కొమ్ము తమలపాకు రెండూ కలిపి పసుపు బట్టలో చుట్టి కట్టి మీ బ్యాగ్లో పెట్టుకోండి. ఆడవారైతే బ్యాగ్లో పెట్టుకోండి, మగవారైతే బ్యాగ్లో పెట్టుకోండి, లేదు పర్సులో పెట్టుకోండి. మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో అది మీరు క్యారీ చేయండి. ఈ ఒక్క పసుపు కొమ్ములో చెక్కిన గణపతి మీతో పాటు ఉంటే మిమ్మల్ని ఎవరు చెనకరు, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, మీ జోలికి ఎవరు రారు. అది మీతో ఉన్నంత వరకు మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఎదుటి వాళ్లతో మీకు ఉండదు. అది మీ పై ఆఫీసర్స్ కావచ్చు, మీతోటి ఫ్రెండ్స్ కావచ్చు, మీ పక్కన వాళ్ళు కావచ్చు, మీతోటి ఆడవారు కావచ్చు. ఈ యొక్క పూజా విధానాన్ని ఆడవారు చేయొచ్చు, మగవారు చేయొచ్చు. ఆడవాళ్ళకి ఆడవాళ్లతో ఉన్నా ఇది మనం చేయొచ్చు, మగవాళ్ళతో మగవాళ్ళకి ప్రాబ్లం ఉన్నా చేయొచ్చు. ఎవరితో ప్రాబ్లం ఉన్నా మన జోలికి ఎవ్వరూ రాకూడదు, మన పని మనం ముందుకు చేసుకుంటూ వెళ్ళాలి అని అనుకున్నవారు ఈ యొక్క పసుపు కొమ్ముతో గణపతిని చెక్కించి మీ దగ్గర ఉంచితే మీకు ఎటువంటి ఆటంకాలు రావు సుమా. కనుక ఇది చేయవలసింది ప్రత్యేకంగా బుధవారం నాడు మాత్రమే. మనం ఇలా చెయ్యాలి అని అంటే ఒకరోజు ముందుగా ఇవి ప్రిపేర్ చేసుకొని బుధవారం నాడు పూజ చేసుకొని మీ బ్యాగ్లో మీరు పెట్టుకోండి. ఇది మీతో ఉన్నంత వరకు మీకు ఎటువంటి సమస్య రాదు. ఒకవేళ ఆ పసుపు కొమ్ము కొన్ని కారణాల వల్ల ఏమైనా ఇరిగిపోయింది అనుకోండి, అది పారే నీళ్ళల్లో కానీ వాటర్లో కానీ వేసేసి ఇంకోటి ఇదే విధంగా చేసి పెట్టుకోండి. ఈ యొక్క విధి విధానాన్ని పాటిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. కృష్ణార్పణం.